చిట్టి ముత్యాల చికెన్ దమ్ బిర్యానీ చూస్తానే నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది, అంత బాగుంటుంది. సింపుల్ మసాలాలతో ఆహా ఓహో అనుకుంటూ మెతుకు మిగిల్చకుండా తినేసే విధంగా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ న్యూ ఇయర్కి ఇంట్లో చేసుకుంటే అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబీనాతో సరదాగా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే అందరికీ నోరు నుంచే ఒక మంచి రెసిపీ అయితే చేస్తున్నాను. ఏంటి అంటే తెలిసిందే కదా, నాన్ వెజ్. ఒక మంచి చిట్టి ముత్యాలు వేసి చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది. నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఈరోజు చిట్టి ముత్యాలు వేసి చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. చాలా బాగా అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎంత చికెన్ తీసుకున్నాను, ఎంత మసాలా వేస్తున్నాను అనేది మొత్తం ప్రాసెస్ క్లియర్గా చెప్తాను. ఇలాగే చేసుకోండి, చాలా బాగా కుదురుతుంది. నాకు బిర్యానీ అంటే ఇష్టం కాబట్టి బిర్యానీ ఎంత బాగా చేస్తానో మీ అందరికీ తెలుసు అన్నమాట. నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి ఎక్కువగా బిర్యానీ చేస్తూ ఉంటాను డిఫరెంట్గా. ఈరోజు చిట్టి ముత్యాలు వేసి చేస్తున్నాను. మామూలుగా బాస్మతి రైస్ వేసి చాలా వీడియోస్ అయితే చూపించాను. నార్మల్ రైస్తో వేసి చూపించాను చికెన్ బిర్యానీ. ఈరోజు మాత్రం చిట్టి ముత్యాలు వేసి చేస్తున్నాను. చిట్టి ముత్యాలతో కర్ణాటక స్టైలు దొన్నె బిర్యానీ కూడా చేశాను. ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇంకా ముందుగా అయితే చికెన్ని మసాలాలు వేసి కలిపి పెట్టుకునేయాలి. ఇంకెందుకు ఆలస్యం, ఈ చికెన్ దమ్ బిర్యానీ చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి, తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి ప్లీజ్, లైక్. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ చూసేద్దామా? ముందుగా అయితే నేను 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. నేను చిట్టి ముత్యాల దమ్ బిర్యానీ చేస్తున్నాను కాబట్టి 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. బాగా శుభ్రం చేసి పెట్టుకునేసాను. ఇప్పుడు ఈ చికెన్లో మసాలాలన్నీ వేసి కలిపి పెట్టుకునేద్దాము. ముందుగా అయితే నేను ఏమేమి మసాలాలు కలుపుతున్నానంటే రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, గరం మసాలా, కొద్దిగా పసుపు వేస్తున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా ఎక్కువగానే వేస్తున్నానండి. బిర్యానీ స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది కదా, కాబట్టి 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను 1 కేజీ చికెన్కి. అలాగే 1 కేజీ చికెన్కి ధనియాల పౌడర్ అయితే 1.5 స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఇవైతే వేస్తున్నాను. ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేసుకునేద్దాము. తర్వాత పెరుగు అయితే ఒక 1/2 కప్పు వేసుకుంటున్నాను. తర్వాత నిమ్మరసం అయితే ఒక నిమ్మకాయ మొత్తం వేసుకునేస్తున్నానండి. నేను ఇంక దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు అవేమీ వేయటం లేదు. నేను బిర్యానీ చేసేటప్పుడు ఆయిల్లో వేయించేస్తాను. మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కలిపి పెట్టుకోవచ్చు. నేను అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్లోనే వేయించేస్తాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, బాగా మంచిగా చికెన్కి ఈ మసాలాలన్నీ బాగా పట్టే విధంగా కలిపి పెట్టుకునేయాలి. ముక్కని ఇలా పిసికినట్టు కలుపుకోవాలండి, అప్పుడే మసాలాలన్నీ ముక్కకు పడతాయి. ఇందాక మసాలాలు వేసేటప్పుడు సాల్ట్ వేయడం మర్చిపోయాను, సాల్ట్ కూడా వేసుకునేస్తున్నాను. వేసుకొని ఇప్పుడు మొత్తం బాగా కలుపుకునేయాలి. సాల్ట్ అనేది ఇప్పుడు కొద్దిగానే వేసుకున్నాను. తర్వాత మనము బిర్యానీ చేసుకునేటప్పుడు చూసి వేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకునేయాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 1 అవర్ అలాగ వదిలేసేయాలి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే బయట కూడా పెట్టుకోవచ్చు. 1 అవర్ తర్వాత బిర్యానీ అయితే చేసుకుందాము. ఇంక ఈ బిర్యానీకి అయితే నేను చిట్టి ముత్యాల రైస్ అయితే వాడుతున్నాను అని చెప్పాను కదా, ఇదో చిట్టి ముత్యాల రైస్ అనమాట. 2 గ్లాస్ తీసుకున్నాను. ఈ రైస్ను కూడా మనం బిర్యానీ చేసే 1 అవర్ ముందు నానబెట్టుకునేయాలి. నేను బిర్యానీ చేసే 1 అవర్ ముందు అయితే నానబెట్టుకుంటున్నాను. రైస్ కూడా నానబెట్టుకునేసాను నేను. 1 అవర్ అయిన తర్వాత ఇంకా నేను చికెన్ దమ్ బిర్యానీ అయితే ప్రాసెస్ మొదలు పెడతాను. చికెన్ కలిపి పెట్టుకొని 1 అవర్ అయితే అయిపోయింది. రైస్ కూడా నానబెట్టుకున్నాను, 1 అవర్ అయిపోయింది. ఇంకా చికెన్ బిర్యానీ చేయడానికి అన్నీ కట్ చేసి పెట్టుకొని రెడీగా పెట్టుకునేసాను. ఇప్పుడు బిర్యానీ చేయడమే ఆలస్యం.
ఈరోజు చిట్టి ముత్యాల చికెన్ దమ్ బిర్యానీ ఎప్పుడెప్పుడు చేస్తానా అని నేనే వెయిట్ చేస్తున్నాను. రండి మీకు కూడా చూపించేస్తాను. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఎలా చేయాలనేది ప్రాసెస్ చూసేద్దాం. ఒక స్టవ్ పైన అయితే బిర్యానీ చేసుకోవడానికి పాత్ర అయితే పెట్టుకునేసాను. ఇంకో స్టవ్ పైన అయితే రైస్ను 70% ఉడికించుకోవడానికి ఎసురు అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఎసురులో గరం మసాలాలు, తర్వాత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అన్నీ వేసుకునేసాను. ఇప్పుడు ఎసురు బాగా తెల్లి ఉడకాలి. రైస్ 70% ఉడికించుకోవాలంటే ఎసురు అనేది బాగా తెల్లి ఉడకాలి, అప్పుడు రైస్ వేసుకోవాలి. ఇప్పుడైతే ఈ స్టవ్ పైన మనము చికెన్ అయితే వేయించుకునేద్దాము. నేను 1 kg చికెన్ తీసుకొని చేస్తున్నాను. ఈ 1 kg చికెన్ చేసుకునేటప్పుడు అన్నీ ఎన్నెన్ని వేయాలి అనేది కరెక్ట్గా చెప్తాను. ఇలానే చేసుకోండి, చాలా బాగా కుదురుతుంది. అయితే ఫ్రైడ్ ఆనియన్స్ నేను ముందుగానే వేయించి పెట్టుకున్నాను. అంటే ముందుగానే వేయించి స్టోర్ చేసుకుంటాను అనమాట. అలా నాకు కొన్ని ఉన్నాయి. మీకు ఫ్రైడ్ ఆనియన్స్ లేకుండా ఉంటే ముందుగానే ఆయిల్లో వేయించి పెట్టుకోండి. ఇప్పుడైతే బిర్యానీ ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడైతే ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకొని నెయ్యి అయితే వేసుకోవాలి. నేను నెయ్యి, ఆయిల్ 2 వేసుకుంటున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత గరం మసాలాలు వేసుకుంటున్నాను. చెక్క, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు, షాజీరా ఇవన్నీ వేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకునేస్తున్నాను. ఈ ఆనియన్స్ బాగా వేగి గోల్డెన్ కలర్లోకి రావాలండి. ఆనియన్స్ అయితే వేగుతున్నాయి. ఒక 3 పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను. ఒక 5-6 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని వేయించుకుంటున్నాను. ఆనియన్స్ గోల్డెన్ కలర్ అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ అయితే వేగిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకునేద్దాము. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయింది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకునేద్దాము. చికెన్ వేసుకున్నాక ఒక 2 నిమిషాలు ఈ చికెన్ని బాగా వేగనివ్వాలండి. మూత పెట్టి వేయించుకునేద్దాము. 2 నిమిషాలు అయితే చికెన్ ఉడికిందండి. ఇప్పుడు టమాటాలు అయితే వేసుకునేద్దాము. తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకునేద్దాము. ఇప్పుడు కలపకుండా మూత పెట్టి 1 నిమిషం వరకు అలాగే ఉడికించుకునేద్దాము. టమాటా మెత్తగా ఉడికిపోతుంది. మరొక స్టవ్ పైన అయితే రైస్ని 70% ఉడికించుకోవడానికి ఎసురు కూడా పెట్టుకునేసాను. చికెన్ ఉడికేలోపు ఎసురు కూడా మనకు బాగా తెలుస్తుంది. 1 నిమిషం అయితే అయింది. టమాటా కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకునేద్దాము. అడుగు అంటకన్నా కలుపుతూ ఉండాలండి. అడుగు అంటితే బిర్యానీ టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడైతే మనము చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా ఇందాక, దీంట్లో కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ అయితే చికెన్లో వేసుకుందాము. దీన్నంతా మొత్తం బాగా కడిగి ఈ వాటర్ అయితే వేసుకుందాము. ఎక్కువ వేసుకోవటం లేదు, కొద్దిగానే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ వాటర్ వేసుకునేస్తున్నాను. చికెన్ అయితే బాగా ఉడకాలండి. ఈ టైం పడుతుంది ఈ చికెన్ ముక్కలు, పెద్ద ముక్కలు ఉడకడానికి. కాబట్టి చికెన్ అనేది బాగా ఉడకాలి. తర్వాత ఉప్పు ఏమన్నా కొద్దిగా తక్కువ ఉంటే వేసుకోండి. నాకైతే తక్కువే అనిపిస్తుంది. మూత పెట్టి బాగా ఉడికించుకునేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చికెన్ని, లేకపోతే అడుగంటిపోతుంది. ఇంకో సైడ్ ఎసురు అయితే ఇంకా ఉడకలేదు. ఎసురు ఉడికితే రైస్ వేసుకునేద్దాం. ఎసురు అయితే బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు రైస్ వేసుకునేద్దాము. రైస్ వేసుకున్నాక రాళ్ళుప్పు అయితే వేసుకునేస్తున్నాను. రాళ్ళుప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు అనేది సరిపోయిందా లేదా చూసుకోండి. ఎసురు మనం టేస్ట్ చేస్తే ఉప్పుగా ఉండాలి, అప్పుడు మనకు ఉప్పు సరిపోయినట్టు. ఇప్పుడు ఈ రైస్ని 70% ఉడికించుకుందాము. మూత పెట్టి 70% ఉడికించుకుందాము. మరొక పక్క అయితే చికెన్ ఉడుకుతూ ఉంది. ఇది చూడండి, చికెన్ ఇంకా బాగా ఉడకాలి. రైసు 70% ఉడికేలకు ఈ చికెన్ కూడా ఉడికిపోతుంది. మనకు వాటర్ అవసరమైతే ఈ ఎసురు వేసుకోవచ్చు. రైస్ ఉడికించిన వాటర్ అయితే వేసుకోవచ్చు అన్నమాట. మనము నాకేం అవసరం లేదు, ఈ వాటర్తోనే చికెన్ అనేది ఉడికిపోతుంది. చికెన్ కూడా ఉడకనిద్దాము. ఇప్పుడు 2 అయితే ఉడుకుతున్నాయి. ఇంకొక
20-25 మినిట్స్లో మనకు చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చికెన్ బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకొని బాగా కలుపుకునేద్దాము. ఫ్రైడ్ ఆనియన్స్ ఎన్ని వేసుకుంటే అంత బాగుంటుందండి బిర్యానీ. చికెన్ అయితే బాగా కలుపుకునేసాను. ఇప్పుడు సన్న మంట మీదే ఈ చికెన్ని ఉడకనివ్వాలి. మూత పెట్టి ఉడికించుకునేద్దాం. ఇటు సైడ్ అయితే రైస్ అయితే ఉడికిపోయిందండి. 70% ఉడికించుకోవాలండి. ఇది చూడండి, పట్టుకుంటే మెత్తగా ఉండకూడదు, పలుకుగా విరిగిపోవాలి. ఇలా విరిగిపోవాలి. ఇప్పుడైతే వడగట్టుకునేద్దాం రైస్ని. రైస్ అయితే వడగట్టుకునేసానండి. ఇప్పుడు చికెన్లో అయితే వేసుకునేద్దాము. రైస్ అయితే వేసుకునేసాను. ఇప్పుడు కొత్తిమీర పుదీనా కూడా వేసుకునేద్దాము. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ చాలా వేసుకుంటేనే బాగుంటుందండి బిర్యానీ. తర్వాత నెయ్యి అయితే వేసుకోవాలండి. తర్వాత రైస్ ఉడికించిన వాటరు. తర్వాత కలర్ వేసుకోవాలి. మీకు కలర్ వద్దు అనుకుంటే స్కిప్ చేయండి. ఇప్పుడైతే మూత పెట్టి 15 మినిట్స్ దమ్ చేసుకునేద్దాము. ఇప్పుడు మూత పైన ఏదైనా బరువు పెట్టి 15 నిమిషాలు దమ్ చేసుకుందాము. 15 నిమిషాల తర్వాత చూపిస్తాను. మనకు చిట్టి ముత్యాల చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది 15 నిమిషాల తర్వాత. 15 మినిట్స్ అయితే అయిపోయింది. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. రైస్ అయితే ఉడికిపోయింది. ఇద్దరు చూడండి, మెత్తగా ఉడికిపోయింది. చిట్టి ముత్యాల చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఇప్పుడు ఈ రైస్ని అంతా నేను హాట్ బాక్స్లో వేసుకొని చూపిస్తాను. రైస్ అంతా హాట్ బాక్స్లో వేసుకునేసాను. ఇది చూడండి, చిట్టి ముత్యాల చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంక తినడమే, ఒక పట్టేయాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. సింపుల్గా చేసుకునేయచ్చు చికెన్ దమ్ బిర్యానీ. పెద్దగా ప్రాసెస్ ఏముండదు. చూసారు కదా, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం. బాగుందా బాబా? బబ్లు బాగుందా? ఇంకా తినలా బబ్లు గాడు. బాగుందా కృషి? చిట్టి ముత్యాల చికెన్ దమ్ బిర్యానీ. ముత్యాలంట బాబా, రైస్ రా, అలా అంటారు దాని పేరు. ఇది నా ప్లేటు. ఇదైతే నా బిర్యానీ. టేస్ట్ చేద్దాం. వేస్తాను, తిను. అది తినేసి. చాలా బాగుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసేయండి. ఇప్పుడు రిలాక్స్గా తినాలి బిర్యానీ, మంచిగా ఆస్వాదించాలి. తినేసిన తర్వాత మాట్లాడతాను. బిర్యానీ మాత్రం చాలా బాగుంది. ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తినేసిన తర్వాత మాట్లాడతాను. నాకు ఇష్టమైన చికెన్ దమ్ బిర్యానీని చాలా రకాలుగా చేస్తూ ఉంటాను. ఇదే చిట్టుముత్యాల రైస్తో కర్ణాటక స్టైల్లో దొన్యా బిర్యానీ కూడా చేస్తాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి. నేను చేసే చికెన్ దమ్ బిర్యానీకి సపరేట్ ఫ్యాన్సే ఉన్నారనమాట. అంత ఇష్టంగా తింటారు. ఇంకా బిర్యానీ మాత్రం అబ్బా, అసలు మాటల్లో చెప్పలేను, అంత బాగుందనమాట. ఇంకా మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ఈ న్యూ ఇయర్కి చాలా బాగా ఇంట్లో అందరూ ఎంజాయ్ చేస్తారు. నేనైతే బిర్యానీ తినిన రోజు కొంచెం ఫుల్గానే కడుపుకైతే కుమ్ముతానమాట. ఇంకా ఇలా హెవీగా ఫుడ్ తిన్నప్పుడు మజ్జిగ తాగితే మంచిది కదా. ఈ మధ్య కూల్ డ్రింక్స్ తాగడం మానేసాను. నేను మజ్జిగ అయితే తీసుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా చేసేవాళ్ళు జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో షబీనాతో సరదాగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.